గుడ్ మార్నింగ్ సార్. షుగర్ ఉన్న పేషెంట్స్కి ఏమేమి పరీక్షలు చేసుకుంటే షుగర్ ఉన్నది లేదా తెలుస్తుంది సార్ మనకు? షుగర్ ఒకవేళ సస్పెక్ట్ చేస్తున్నట్టయితే మనం 3 పరీక్షలు చేసుకుంటామండి. ఒకటి FBS అంటే ఫాస్టింగ్లో షుగర్ ఇవ్వడం, సెకండ్ PLBS అంటే తిన్న తర్వాత 2 గంటలకి షుగర్ పరీక్ష చేయడం, థర్డ్ HbA1c అనే పరీక్ష. జనరల్గా ఇది 3 months యావరేజ్ అనేది చెప్పే టెస్ట్ అండి. ఈ 3 టెస్ట్లలో ఒకవేళ సపోజ్ 2 ఎక్కువ ఉన్నాయని అంటే మనం షుగర్ ఉంది అని చెప్తాం. షుగర్ వలన మనకు ఏ బాడీ పార్ట్స్ ఎఫెక్ట్ అవుతుంది? మనకి ఒకవేళ షుగర్ కనుక లాంగ్ స్టాండింగ్ 5 years 10 years ఉంది అని అంటే ఫస్ట్ పై నుంచి కింది వరకు అన్ని ఎఫెక్ట్ అవుతాయండి. ఫస్ట్ మనం ఏంటంటే ఐస్ అనేది రిపీటెడ్ గా 3 months కానీ 6 months కి ఒక టెస్ట్ చేయించుకోవాలి. సెకండ్ హార్ట్ ఎఫెక్ట్ అవుతుందండి. మనకి ECG చేంజెస్ కానీ అప్పుడప్పుడు ఏంటంటే హార్ట్ సైజ్ పెరగడం కానీ జరుగుతుంది. థర్డ్ ఏంటంటే కిడ్నీలో ఏంటంటే ప్రోటీన్ అనేది లీక్ అవ్వడం జరుగుతుంటది. సో మైక్రో ఆల్బుమిన్ అనేది టెస్ట్ ఎప్పటికీ రిపీటెడ్ గా 6 months కానీ 1 year కానీ చేయించుకోవాలి. ఫోర్త్ నరాల మీద ఎఫెక్ట్ పడడం వల్ల కాళ్ళలో తిమ్మిర్లు వస్తాయి. సో ఫస్ట్ షుగర్ ఉన్న పేషెంట్స్ ఏంటంటే ఈ రిపీటెడ్ గా 4 to 5 కన్సల్టేషన్స్ ఇయర్లీ వన్స్ అన్న తీసుకుంటే మనం ముందే ప్రివెంట్ చేసుకోవచ్చు అండి. సార్ మరి ఇప్పుడు షుగర్ టెస్ట్ లో మనకి 2 రోజులకు ఒకసారి చేయించుకోవాలి సార్ మనం? ఇప్పుడు నార్మల్ గా HbA1c అనేది ఏంటంటే 3 to 6 months కి చేంజ్ అవుతుంటది. సో మనం 3 to 6 months కి యావరేజ్ గా HbA1c ఒకసారి చేయించుకోవాలి. అండ్ మంత్లీ వన్స్ ఆర్ సెకండ్ మంత్లీ FBS PLBS టెస్ట్ చేయించుకుంటే బెటర్ అండి. థ్యాంక్ యూ.